నేను పోరాటాన్ని. అమ్మ, చిన్న క్వశ్చన్ అమ్మాయిలకు, మీకే, అమ్మాయిలకు మాత్రమే. నీకు లవర్ ఉన్నాక, నీకు ఒక భర్త ఉన్నాక, వేరే వ్యక్తి మిమ్మల్ని ఎందుకు ప్రమోట్ చేస్తాడో, మీ గురించి ఎందుకు గొప్పతనం చెప్తాడో ఆ మాత్రం ఆలోచించారమ్మ. ఒకసారి మీరు మీ గతము కానీ, మీ అమ్మ నాన్న పెంచిన విధానం కానివ్వండి, ఒక్కసారి ఆలోచించండి అమ్మ. పరాయోడు వచ్చి మీ దగ్గర ఏమున్నది అని ఆశిస్తాడో కూడా మీకు అర్థమైతే లేదమ్మా. ప్లీజ్, నేను కొంతమంది అమ్మాయిలు అడుగుతున్నా, ఇగో మీరు నేను తప్పు మాట్లాడిద్దమ్మా, మీరు నాకు కామెంట్లు పెట్టండి, నేను దానికి రిప్లై కూడా ఇస్తా. ఆ మాత్రం విజ్ఞత జ్ఞానం లేకుండా ఎట్లా పెరుగుతారమ్మా మీరు? ప్లీజ్, అంటే మీరు ఒక మంచి పొజిషన్లో పోతారు, మంచి దారిలో వెళుతారు, ఒక రెండో వ్యక్తి రాగానే మీరు ఎందుకు టెంప్ట్ అవుతారమ్మా? ఇప్పుడు ఏ జనరేషన్లో కానీ ఇది జరుగుతుంది, ఓకే, నేను కాదనను. ఇంకా జనరేషన్ మారుతా అంటే అమ్మ, ఇకనైనా మీరు మారాలాదండి. నేను చిన్న ఆవేదన. షార్క్ బాయ్ ఏమంటావు? ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, పెళ్ళైన ఒక ఆడది ఉంటుంది, ఉంటుంది. వాళ్ళు మూడో మనిషికి ఎందుకు అట్రాక్ట్ అవుతుందో ఇప్పటిదాకా తెలియని క్వశ్చన్. అది మాకు తెలుసు, మీరు ఎందుకు అవుతారో కూడా తెలుసమ్మా, నేను కాదనను. కాకపోతే ఎందుకు అవ్వాలి, ఎందుకమ్మా అది అంటే నా బాధ అంటే షార్క్ అన్నా, ఇగో నువ్వు బాగుంటావే పాప, నీకే చెప్తాను, నువ్వు బాగుంటావు. నీ వల్ల నీ భర్త కానీ లేక నీ లవర్ కానీ వాళ్ళు జీవితము కొన్ని కలలకు అంటారమ్మా. వాళ్ళు ఎన్నో సాధించాలనుకుంటారు. నీ ఒక్కదాని తప్పు వల్ల వాళ్ళ జీవితం ఇంటూ మార్కు పడిపోతుంది. మళ్ళీ వాళ్ళు మూవ్ కావాలంటే ఎన్ని తరాలు ఎత్తాలో, ఎన్ని జన్మలు ఎత్తాలో, ఎన్ని ఇయర్స్ టైం పడుతుందో కూడా అర్థం కదమ్మా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండిరా మీరు. అంటే నేను వల్గర్గా మాట్లాడే దమ్ముదారి నాకు ఉన్నది. నాకు చాలా వైరల్ అయితే నా వీడియోస్ కూడా వల్గర్గా మాట్లాడితే కాదు. ఒకసారి మీరు ఆలోచించండి రా పాప. మీ ఒక్క లవర్తోనే మీరు మూకండి, నీ భర్త ఉంటే ఆయనతోనే మూకండి. మీకు ఏమైనా ఫీలింగ్స్ ఏమొచ్చినా మనతో షేర్ చేసుకోండిరా ప్లీజ్ రా. తప్పు ఏం లేదు, జనరేషన్లో షేర్ చేసుకోండి. నీ భర్త, నీ లవరు, ఓకే కదా? జర ఆపండిరా, ఇంకొక ఎఫ్ఐఆర్ వద్దురా ప్లీజ్. ఏమంటే షార్క్ బాయ్, జర ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను అన్ననో తమ్మినో తరతా. బాయ్.